ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఆది పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కుంతి వృత్తాంతము. యదువంశంలో శూరుడు అను రాజు ఉండేవాడు. అతని కుమారుడే వసుదేవుడు. శూరునకు మహాసౌందర్యవతి అయిన పృథ అను కుమార్తె కలిగినది. శూరుడు అతని మేనత్త కుమారుడైన కుంతిభోజుడు చాలా మైత్రితో ఉండేవారు. కుంతిభోజునకు సంతానం కలగలేదు. నాకు కలిగిన ప్రథమ సంతానమును నీకిచ్చదను అని శూరుడు అతనికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారము అతడు పృథను కుంతిభోజునకు పుత్రికనుగా ఇచ్చాడు. దుర్వాస మహర్షి కుంతిభోజుని ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నప్పుడు తండ్రి ఆజ్ఞచేత పృథ ఆ మహర్షికి భక్తితో సేవలు చేసింది. ఆమె చేసిన సేవలకు మెచ్చిన దుర్వాసుడు భవిష్యత్తులో ఉపకారకంగా ఉండడానికై ఆమెకొక మంత్రమును ఉపదేశించి, ఈ మంత్రంతో ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు పుత్రుణ్ణి ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మంత్రశక్తిని పరీక్షించవలనను కుతూహలంతో పృథ ఆదిత్యుణ్ణి ఆరాధించగా అతడు వచ్చాడు. తాను చేసిన అనాలోచితమైన పనికి చింతించి పృథ ఎంత చెప్పినా కూడా నా రాక వ్యర్థం అవడానికి వీలు లేదు అని అంటూ అతడు ఆమెను యోగబలంతో నాభిస్పర్శ మాత్రం చేత గర్భవతిని చేశాడు. తథేక్తుత్వా తు తాం కుంతీ మా వివేశ విహంగమః స్వర్భానుశత్రుర్యోగాత్మా నాభ్యాం పస్పర్శ చైవతాం. వనపర్వము 307:23. ఆమెకు మహాతేజస్శాలి అయిన పిల్లవాడు సహజమైన కవచ కుండలాలతో ప్రకాశిస్తూ పుట్టాడు. కుటుంబంలో తనకు ఎక్కడ అపఖ్యాతి కలుగుతుందో అని భయపడి పృథ ఆ శిశువును నీటిలో త్యజింపగా సూతవంశానికి చెందిన అతిరథుడు అను ఒక సత్పురుషుడు ఆ పిల్లవానిని చూచి జాగ్రత్తగా పోషింపుమని చెప్పి భార్య అయిన రాధకు ఇచ్చాడు. ఆ పిల్లవాడు వసువుతో అనగా కవచకుండలాల రూపంలో ఉన్న ధనంతో పుట్టాడు గాన వానికి ఆ దంపతులు వసుషేణుడు అను పేరు పెట్టారు. ఆ పిల్లవాడు క్రమంగా పెరిగి సకల అస్త్రాలలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. వీపు మాడే వరకు ఎండలో కూర్చొని సూర్యోపాసన చేసేవాడు. ఆ సూర్యోపాసన చేసే కాలంలో అతడు ఎవరు ఏమి అడిగినా నిస్సంకోచంగా ఇచ్చివేసేవాడు. ఒకనాడు ఇంద్రుడు
అర్జునునకు సహాయం చేయడానికై బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుని కవచకుండలాలు యాచించగా అతడు మారు మాటాడక కవచమును కర్ణములు ఛేదించి కుండలాలను ఆ బ్రాహ్మణునకు ఇచ్చేశాడు. ఇంద్రుడు ఆశ్చర్యపడి అతనికొక శక్తి అను ఆయుధం ఇచ్చి దేవ అసుర మనుష్యులలో ఎవరిని సంహరించాలనుకున్నా దీనిని ఉపయోగిస్తే ఇది అమోఘంగా పనిచేస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కర్ణాలు ఛేదించి కుండలాలు ఇంద్రునకు దానం చేయడం చేత ఆ వసుషేణునకు కర్ణుడు అని, వికర్తనుడు అనగా ఛేదించినవాడు అని పేర్లు ప్రసిద్ధిలోనికి వచ్చాయి. పాండురాజుతో కుంతీ మాద్రుల వివాహం. వివాహయోగ్యమైన వయస్సు రాగానే పృథకు అనగా కుంతీదేవికి కుంతిభోజుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి వచ్చిన పాండురాజును కుంతి వరించింది. కుంతిభోజుడు వారిరువురికి వివాహం చేసి అనేకమైన వస్తువాహనాదులిచ్చి సత్కరించి కుమార్తెను పాండురాజుతో పంపాడు. పాండురాజుకు మరొక భార్య కూడా ఉంటే బాగుంటుందని ఆలోచించి భీష్ముడు బాహ్లీక దేశానికి అనగా మద్రదేశానికి రాజైన శల్యుని చెల్లెలు సుగుణవంతురాలని తెలియగా ఆమెను కోరడానికై మద్రదేశం వెళ్ళాడు. మద్రదేశం రాజైన శల్యుడు అతనిని అన్ని విధాలైన అతిథి సత్కారాలతో పూజించాడు. భీష్ముడు తాను వచ్చిన పని చెప్పాడు. మా వంశంలో ఉన్న ఆచారాన్ని అనుసరించి మాకు వస్తువాహనాదులను సమృద్ధిగా ఇచ్చిన వారికే కన్యను ఇవ్వడం జరుగుతుంది. నాకిష్టం లేకపోయినా మా వంశాచారాన్ని నీకు చెప్పాలి కదా, కాన చెప్పుతున్నాను అని శల్యుడు అన్నాడు. పూర్వులు చేసిన నియమంలో ఏ దోషం ఏమీ లేదు. సత్పురుషులకు సమ్మతమైన మీ ఆచారం అందరికీ తెలిసినదే. నాత్ర కశ్చన దోషోస్తి పూర్వైర్విధిరయం కృతః విదితేయం చ తే శల్య మర్యాద సాధు సమ్మత. ఆదిపర్వము 112:13 అని పలికి భీష్ముడు వస్తువాహనాదులు వానికి ఉపాయనంగా ఇచ్చి మాద్రిని హస్తినాపురికి తీసుకొని వచ్చి పాండురాజుతో ఆమెకు వివాహం చేశాడు. పాండురాజు కొంతకాలం భార్యలతో గడిపి విజయయాత్రకు బయలుదేరాడు. అనేక రాజ్యాలు జయించి భరత శాంతనుల తరువాత కొంచెం తగ్గిన కౌరవుల కీర్తిని మళ్ళీ నిలబెట్టి ఎందరో రాజులు ఉపాయనంగా ఇచ్చిన తాను జయించి సంపాదించిన ధన కనక వాహనాది సంపాదనతో నగరానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని అనుమతితో తాను సంపాదించుకొని వచ్చిన ధనం అంతా భీష్మునికి తల్లి అయిన సత్యవతికి సమర్పించాడు. ఆ ధనంతో ధృతరాష్ట్రుడు అనేక యజ్ఞాలు చేశాడు. పాండురాజుకు వేటాడడంలో మిక్కిలి ఆసక్తి ఉండేది. దిగ్విజయం తరువాత భార్యలతోనూ పరివారంతోనూ అరణ్యంలోనే నివసించేవాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ చేత సేవకులందరూ అరణ్యంలో నివసిస్తున్న పాండురాజుకు కావలసిన సకల వస్తు సామగ్రిని అక్కడికి తీసుకొని వెళ్ళేవారు. దేవకుడను రాజుకు
సుగుణవతి అయిన ఒక పుత్రిక ఉన్నదని తెలిసి భీష్ముడు ఆ రాజును కోరి ఆమెను తీసుకొని వచ్చి విదురునికి ఆమెతో వివాహం చేశాడు. ఆమె యందు అతనికి తనతో సమానమైన సద్గుణాలు గల వినయ సంపన్నులైన పుత్రులు జన్మించారు. గాంధారి 100 పుత్రులను ఒక పుత్రికను కనుట. ఒకనాడు వ్యాసుడు ఆకలి దప్పులతో చాలా బాధపడుతూ ధృతరాష్ట్రుని ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆయనకు గాంధారి భక్తిపూర్వకంగా అన్ని విధాల ఉపచారములు చేసింది. వ్యాసుడు సంతోషించి వరం కోరుకుమ్మని అన్నాడు. నాకు మహాబలశాలులైన 100 పుత్రులు కలిగేటట్లు ఆశీర్వదించుము అని ఆమె ఆయనను వేడింది. గాంధారి కొంతకాలానికి గర్భవతి అయినది. 2 సంవత్సరాలు గడిచాయి. అయినా ప్రసవం లేదు. ఇంతలో అరణ్యంలో నివసిస్తూ ఉన్న కుంతికి ఒక కుమారుడు జన్మించాడన్న వార్త విని గాంధారి తనకింకా పుత్రులు కలగలేదే అను చింతతో ధృతరాష్ట్రునికి తెలియకుండా గర్భస్రావం చేయించుకొన్నది. గర్భం నుండి పెద్ద మాంసపు ముద్ద బయటకు వచ్చింది. విషయం తెలిసిన వ్యాసుడు వచ్చి గాంధారికి ధైర్యం చెప్పి ఆ మాంసపేశి మీద మంత్రోదకం చల్లించాడు. అది 100 ముక్కలుగా అయింది. వాటిని 100 కుంభాలలో జాగ్రత్త చేసి వాటి నుండి శిశువులు వచ్చే వరకు ఏమీ చేయకూడదని చెప్పాడు. 100 కుమారులతో పాటు ఒక్క కుమార్తె అయినా కూడా ఉంటే ఎంతో బాగుండేది. అల్లుడు దౌహిత్రుడు కూడా ఉంటే కలిగే ఆనందం అధికమైనది కదా అని గాంధారి మనస్సులో అనుకున్నది. వ్యాసుడు మళ్ళీ వచ్చి మాంసపేశీలు 101 ముక్కలవుతాయి అని చెప్పాడు. వాటిని అన్నింటినీ కుంభాలలో ఉంచగా కొన్నాళ్లకు ఒక కుంభం నుండి దుర్యోధనుడు పెద్ద శరీరంతో పుట్టాడు. ఆ విషయం ధృతరాష్ట్రునికి విదురునికి తెలిపారు. దుర్యోధనుడు పుట్టిన నాడే భీముడు కూడా పుట్టాడు. దుర్యోధనుడు పుట్టి గాడిద అరిచినట్లు చాలా గట్టిగా అరిచాడు. వాని అరుపు విని అక్కడ ఉన్న గాడిదలు, నక్కలు, కాకులు ఆ అరుపునకు బదులుగా అరిచాయి. కొన్ని ఉత్పాతాలు అనగా రాబోయే ఉపద్రవాలను సూచించే ప్రాకృతిక వికారాలు కనపడ్డాయి. అదంతా చూచి ధృతరాష్ట్రుడు భయపడి చాలామంది బ్రాహ్మణులను, భీష్ముణ్ణి, విదురుణ్ణి, ఇతరులను పిలిపించి ఇలా అన్నాడు. రాజపుత్రుడైన జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడు తన గుణంచేత రాజ్యం పొందుతాడు. ఆ విషయంలో మనం చెప్పుకొనవలసినది ఏదీ లేదు. వాని తరువాతి వాడైన ఈ పిల్లవాడు కూడా రాజ్యం పొందుతాడు. ఏమి జరుగునున్నదో యథార్థంగా చెప్పండి. యుధిష్ఠిరో రాజపుత్రో జ్యేష్ఠో నః కులవర్ధనః ప్రాప్తః స్వగుణతో రాజ్యం న తస్మిన్ వాచ్యమస్తి నః అయం త్వనంతరస్తస్మాదపి రాజా భవిష్యతి ఏతద్విబ్రూతమేతథ్యం యదత్ర భవితా ధ్రువం. ఆదిపర్వము 114:31-32. యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడవడం చేత ఆ గుణాన్ని పట్టి రాజ్యాధికారం అతనికే ఉంటుందనుకు విషయంలో
మనం చెప్పుకొనవలసినది ఏదీ లేదు. నా కుమారుడు రాజవడానికి సూచనలేవైనా ఉన్నాయా అని ధృతరాష్ట్రుని ప్రశ్నకు భావం. ధృతరాష్ట్రుని మాటలు పూర్తి అవగానే క్రూరమృగాలు భయంకరంగా అరిచాయి. అమంగళ సూచకంగా నక్కలు ఓలపెట్టాయి. ఘోరమైన ఈ శకునాలు చూచి విదురుడు ఇతరులు కూడా నీ జ్యేష్ఠపుత్రుడు పుట్టగానే అపశకునాలు కనపడుచున్నాయి, ఇతడు కులం నశింపచేసేవాడవుతాడు, నీ కులానికి శాంతి కావాలనుకుంటే వీనిని విడిచిపెట్టివేయాలి, వీనిని పెంచితే గొప్ప ఆపద తప్పదు, నీకు 99 పుత్రులు ఉంటారు, నీ కులానికంతకీ శాంతి కోరితే ఇతడిని ఒక్కనిని విడిచిపెట్టు, కులక్షేమం కోసం ఒకనిని విడిచివెయ్యాలి, గ్రామం క్షేమం కోసం కులం విడిచిపెట్టివేయాలి, దేశం క్షేమం కోసం గ్రామాన్ని విడిచిపెట్టివేయాలి, తన కొరకు భూమినే అనగా దేశాన్నే వదిలివేయాలి. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్వజేత్, గ్రామం జనపదాస్యార్థే ఆత్మార్థే పృథివీం త్వజేత్. ఆదిపర్వము 114:38 అని చెప్పారు. విదురుడు బ్రాహ్మణోత్తములు ఇంతగా చెప్పినా అతడు పుత్రప్రేమ చేత వాళ్ల మాట వినలేదు. అతనికి ఈ విధంగా 9 పుత్రులు పుట్టారు. ఒక మాసం తరువాత 101వ సంతానంగా ఒక పుత్రిక పుట్టింది. ఆమె పేరు దుశ్శల. గాంధారి గర్భభార క్లేశంతో ఉన్న కాలంలో ఒక వైశ్య వనిత ధృతరాష్ట్రునికి అన్ని విధాల ఉపచారం చేసింది. ఆమె యందు ధృతరాష్ట్రునకు యుయుత్సువు అను పుత్రుడు పుట్టాడు. దుర్యోధనుడు, యుయుత్సువు, దుశ్శాసనుడు అని మొదటి 3 కుమారుల పేర్లు. అందరు కుమారులు కూడా సకల విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. అందరూ అతిరథులే, అందరూ యుద్ధ విశారదులే. వారందరికీ తగిన రాజకన్యలతో వివాహాలు జరిగాయి. ధృతరాష్ట్రుడు కుమార్తె అయిన దుశ్శలను జయద్రథునకిచ్చి వివాహం చేశాడు. పాండురాజుకు ముని శాపం. కిందముడు అను మహాతపశ్శాలి అయిన ఒక ముని అతని భార్య మృగరూపాలు ధరించి అరణ్యంలో రమిస్తుండగా పాండురాజు ఆ 2 మృగాలపై బాణాలు ప్రయోగించాడు. మరణించబోతున్న మృగం మనుష్యవాక్కుతో రాజును నిందించి, ఈ విధంగా ఆనంద సమయంలో ఉన్న మా ఇద్దరినీ నిష్కారణంగా నీవు సంహరించావు. నీవు స్త్రీ సంగమం చేసినట్లయితే వెంటనే ప్రాణాలు విడిచివేస్తావు అని శపించింది. పాండురాజు తాను చేసిన పాపకార్యానికి చాలా పశ్చాత్తాపం చెంది సన్యాసం స్వీకరించడానికి సంకల్పించి ఆ విషయం కుంతికి మాద్రికి తెలిపాడు. కుంతి మాద్రులు అతడు సన్యాసం స్వీకరించడానికి అంగీకరించలేదు. నీవు మాతోనే నివసిస్తూ వానప్రస్థుడవై తపస్సు చేసుకొనవచ్చును, మేము కూడా నీ సన్నిధిలో నివసిస్తూ తపస్సు చేసుకుంటాము అని అన్నారు. పాండురాజు వాళ్ల ప్రార్థనను అంగీకరించి వానప్రస్థాశ్రమం గ్రహించడానికి నిశ్చయించుకున్నాడు. తన వద్ద ఉన్న ధన కనక వాహనాదులను
తనతో కూడా ఉన్న పరిజనానికి ఇచ్చి, నేను భార్యాసమేతుడనై వానప్రస్థాశ్రమం స్వీకరించాను అని మా అన్నగారితోనూ ఇతర బంధువులతోనూ చెప్పి, ఈ ధనం అంతా వారికి అందజేయండి అని వాళ్లను హస్తినపురికి పంపివేశాడు. భార్యలిద్దరితో కలిసి హిమాలయం దాటి గంధమాదన పర్వతం చేరి ఇంద్రుద్యుమ్న సరస్సు హంసకూట పర్వతము చేరి శతశృంగ పర్వతం మీద తపస్సు చేశాడు. అక్కడ ఉన్న మహాభూతాలు, సిద్ధులు, మహర్షులు పాండు మహారాజును ఎంతో స్నేహభావంతో, ఆదరంతో గౌరవించారు. అక్కడ అతడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షితో సమానుడయ్యాడు. ఇక అమావాస్య నాడు అక్కడ ఉన్న బ్రహ్మర్షులు, సిద్ధులు బ్రహ్మలోకంలో జరిగే దేవ, ఋషి, పితృదేవాదుల సదస్సులో పాల్గొనడానికి బయలుదేరారు. పాండు మహారాజు కూడా పత్ని సమేతుడై వారితో బయలుదేరాడు. అయితే ఆ దేవభూములలో సామాన్య మానవులు సంచరించజాలరు. నీ భార్యలిద్దరూ అక్కడ ప్రవేశించడం శక్యం కాదు అని చెప్పగా అతడు ఆగిపోయాడు. పాండవుల జననం. ఋషి శాపం చేత తనకు సంతానయోగ్యత లేదని, సంతానం లేని వారికి ఉత్తరగతులు ఉండవని పాండురాజు దుఃఖితుడై కుంతితో ఆ విషయం చెప్పి, నీవెట్లయినా మన వంశం నిలబెట్టే పుత్రుణ్ణి కనాలి, జ్ఞాతుల వల్ల కూడా పుత్రులను కనవచ్చునని శాస్త్రం చెప్పుచున్నది కదా అన్నాడు. కుంతి తాను కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని గూర్చి చెప్పి, నీవు ఏ దేవుని ఆవాహించి అతని అనుగ్రహం చేత పుత్రుని పొందమని ఆనతి ఇస్తావో ఆ దేవుని ఆవాహిస్తాను అంది. ధర్మదేవతను ఆవాహించి అతని ద్వారా పొందిన పుత్రుడు ధర్మాత్ముడవుతాడు. ధర్మదేవుని ఆహ్వానించుము అని పాండు మహారాజు చెప్పగా కుంతి దుర్వాసుడిచ్చిన మంత్రం జపిస్తూ నియమపూర్వకంగా ధర్మదేవుని ఆరాధించింది. అతడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడగగా పుత్రుణ్ణి ప్రసాదించమని కోరింది. ధర్మదేవుని అనుగ్రహం చేత కుంతి ఒక శుభముహూర్తాన కుమారుణ్ణి కన్నది. అతడు జనించగానే ఈతడు మహాధర్మాత్ముడైన నరశ్రేష్ఠుడవుతారు. పాండు మహారాజు జ్యేష్ఠపుత్రుడైన ఇతడు యుధిష్ఠరుడుగా ప్రసిద్ధుడవుతాడు అను ఆకాశవాణి వినపడినది. కొంతకాలం తరువాత పాండు మహారాజు కుంతితో, క్షత్రియులు బలప్రధానులు కదా, మహాబలంగల దేవత వాయుదేవుడు, ఆ వాయుదేవుని ఆహ్వానించి అతని అనుగ్రహం చేత మహాబలశాలి అయిన పుత్రుని కనుము అని అన్నాడు. భర్త ఆజ్ఞ ప్రకారము కుంతి వాయుదేవుని యథావిధిగా ఆహ్వానించి అతని అనుగ్రహం చేత కుమారుని కన్నది. భీమ పరాక్రముడవుడంచేత అతనికి భీముడను పేరు. ఇతడు బలవంతులందరికన్నా బలవంతుడవుతాడు అని ఆకాశవాణి వినబడినది. ఇతడు శిశువుగా ఉన్నప్పుడే అత్యాశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. భీముడు తల్లి ఒడిలో నిద్రపోతూ ఉండగా సింహం వచ్చినది. దానిని చూడగానే కుంతి ఒడిలో శిశువు ఉన్నాడను మాట మరచి తొందరగా లేచింది. ఒడిలో నిద్రపోతున్న శిశువు పర్వతం మీద పడిపోగా ఆ పర్వత శిల 100 ముక్కలుగా బ్రద్దలైపోయినది. శిశువు నిద్రలోనే ఉన్నాడు. ఇది చూచి
పాండు మహారాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. భీముడు పుట్టిన నాడే అక్కడ గాంధారి పుత్రుడైన దుర్యోధనుడు పుట్టాడు. రెండవ పుత్రుడు జన్మించిన తరువాత కూడా పాండు మహారాజునకు సంతృప్తి కలగలేదు. దేవేంద్రుడు త్రిలోకాధీశుడు కదా, అతని అనుగ్రహం చేత అంతటి వాడైన కుమారుణ్ణి సంపాదించాలి అను ఆలోచన పాండు మహారాజుకు కలిగింది. ఈ విషయంలో అక్కడ ఉన్న మహర్షులతో ఆలోచించి వారు చెప్పిన రీతిగా 1 సంవత్సరం పాటు ఒక వ్రతం చేపట్టి ఇంద్రుని అనుగ్రహం సంపాదించడానికై అతడు ఒంటి కాలు మీద నిలబడి తీవ్రమైన తపస్సు ఆచరించాడు. దేవేంద్రుడు పాండు మహారాజుకు ప్రత్యక్షమై, నీకు 3 లోకాలలోనూ ప్రసిద్ధుడైన పుత్రుణ్ణి ఇస్తాను అని చెప్పి అంతర్ధానం చెందాడు. పాండు మహారాజు ఇంద్రుడు అనుగ్రహించిన ఆ వృత్తాంతం కుంతికి తెలిపి, ఆ దేవునిని మంత్రశక్తి చేత ఆహ్వానించి అతని అనుగ్రహము చేత పుత్రుణ్ణి కనుము అని కోరాడు. కుంతి దేవేంద్రుని ఆహ్వానించగా అతడు వచ్చి ఒక పుత్రుణ్ణి అనుగ్రహించాడు. నీ పుత్రుడు దేవేంద్రుని వంటి వాడవుతాడు. 3 లోకాలలో అతనిని ఎవ్వరూ జయించజాలరు అని ఆకాశవాణి కుంతికి వినబడింది. అతడే అర్జునుడు. అర్జునుని జన్మ సమయంలో సకల దేవతలు అక్కడికి వచ్చి తమ ఆనందమును ప్రకటించారు. కుంతికి 3 పుత్రులు కలగడం చూచి తనకు సంతానం లేదు కదా అని విషాదం చెందిన మాద్రిని ఓదార్చి, పాండు మహారాజు మాద్రికి పుత్రులు కలిగేటట్లు దేవతానుగ్రహం సంపాదించుము అని కుంతిని కోరాడు. ఆమె, నీకిష్టమైన దేవతను స్మరించుము అని మాద్రితో అన్నది. మాద్రి అశ్వినీ దేవతలను స్మరించింది. వాళ్ళిద్దరూ వచ్చి మాద్రికి కవల పిల్లలను అనుగ్రహించారు. ఈ 2 పిల్లలు కూడా మహాపరాక్రమవంతులు, ధర్మాత్మలు, అతి సుందరులు అవుతారని ఆకాశవాణి వినబడింది. శతశృంగ నివాసులైన మహర్షులందరూ ఆ పిల్లలను ఆశీర్వదించి, కుంతీపుత్రులలో జ్యేష్ఠునికి యుధిష్ఠిరుడు అని, మధ్యమునకు భీమసేనుడు అని, 3వ వానికి అర్జునుడు అని పేర్లు పెట్టారు. మాద్రీపుత్రులలో మొదటి వానికి నకులుడని, 2వ వానికి సహదేవుడని పేర్లు నిర్ణయించారు. మాద్రికి మరొక పుత్రుడు కలిగేటట్లు చేయమని పాండురాజు కుంతితో అనగా, ఆమె, ఒకమారు దేవతను స్మరించుము అని నేను చెప్పగా ఈమె 2 పిల్లలను కన్నది. ఈ విధంగా నన్ను మోసం చేసింది. ఈమె ఇంకా ఏ విధంగా మోసం చేస్తుందో అని నా భయం. చెడ్డ ఆడవాళ్ల పద్ధతి ఇలాగే ఉంటుంది. తెలివి తక్కువ దాననై 2 దేవతలను పిలవడంలో 2 ఫలాలు లభిస్తాయి అను విషయం తెలుసుకొనలేకపోయాను. అందుచేత మళ్ళీ ఈమె కొరకై నన్ను ప్రేరేపించవద్దని నిన్ను వరం వేడుకుంటాను. ఉక్తా సకృద్వంద్వమేషా లేభే తేనాస్మి వంచిత బిభేమ్యస్యాః పరిభవాత్ కుస్త్రీణాం గతిరీదృశి నాజ్ఞాసిషమహం మూఢా ద్వంద్వాహ్వానే ఫలద్వయం తస్మాన్నాహం నియోక్తవ్య త్వయైషోస్తు వరో మమ. ఆదిపర్వము 123, 26, 27 అని అంది. 5 పాండవులు పెరుగుతూ అక్కడ ఉన్న మహర్షులకు ఆశ్చర్యం కలిగే రీతిలో ప్రవర్తిస్తున్నారు.
పాండురాజు మరణం. పాండు మహారాజు మరణం. పాండు మహారాజు ఆ వనంలో క్రమంగా పెరిగి పెద్దవాళ్ళవుతున్న ఆ 5 పుత్రులను చూచుకుంటూ సుఖంగా ఉన్నాడు. ఒకనాడు పాండు మహారాజు మాద్రితో ఏకాంత స్థానములో ఉన్నప్పుడు ఆమె ఎంత వారించినా వినక ఆమెను కలిసి మునిశాపం చేత మరణించాడు. కుంతి దైవగతి చేత వచ్చి పడిన ఆ ఆపదకు మిగుల దుఃఖిస్తూ భర్తతో సహగమనం చేయడానికి సిద్ధమైంది. మాద్రి ఆమెను బ్రతిమలాడి భర్త ఆ విధంగా ప్రాణాలు విడవడానికి కారణమైన తానే సహగమనం చేసింది. పుత్రులతో కుంతి హస్తినపురం చేరుట. ఆ వనంలో ఉన్న మహామునులందరూ కలిసి ఆలోచించి పుత్రసహిత అయిన కుంతిని హస్తినాపురానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ భీష్మాదులతో పాండురాజునకు దేవతానుగ్రహం చేత కలిగిన 5 పుత్రులను గూర్చి చెప్పి వీళ్ళు మహావీరులు, కురు వంశోద్ధారకులు అవుతారు అని కూడా తెలిపి అందరూ చూస్తుండగా అంతర్హితులైపోయారు. సత్యవతి, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన వారందరూ పాండురాజు మరణానికి మిగుల దుఃఖించి యథావిధిగా ఉత్తరక్రియలు జరిపించారు. శుద్ధులై పాండవులతోనూ కుంతితోనూ నగరంలోనికి ప్రవేశించారు. శోకపీడితే అయిన తల్లి సత్యవతిని ఓదార్చుచు వ్యాసుడు ఇలా బోధించాడు. అమ్మా, సుఖమయాలైన కాలాలన్నీ అనగా రోజులన్నీ గడిచిపోయాయి. భయంకరమైన దివసాలు రానున్నాయి. రేపులు అన్నీ పాపభూయిష్టమైనవి. భూమి యవ్వనం కోల్పోయింది అనగా భూమి సారహీనము అయిపోయింది. అతిక్రాంత సుఖాః కాలాః పర్యుపస్థితదారుణాః శ్వః పాపీయ దివసాః పృథివీ గతయౌవనా. ఆదిపర్వము 127:6. రాబోయే కాలం అనేక విధాలైన మాయలతో నిండి ఉంటుంది. అనేక విధాలైన దోషాలతో వ్యాకులంగా ఉంటుంది. ధర్మక్రియలు, ఆచారాలు అన్నీ లుప్తం అయిపోతాయి. అది ఘోరంగా ఉంటుంది. బహుమాయాసమాకీర్ణో నానాదోష సమాకులః లుప్తధర్మక్రియాచారో ఘోరః కాలో భవిష్యతి. ఆదిపర్వము 127:7. కౌరవులు చేసే అన్యాయాల చేత భూమి నశించిపోతుంది. నువ్వు అరణ్యానికి వెళ్ళిపో. అక్కడ యోగమార్గం అవలంబించి తపస్సు చేసుకో. ఈ కురువంశానికి జరగబోయే ఘోరమైన వినాశాన్ని చూడకు. వ్యాసుని మాటలు విని సత్యవతి కోడళ్ళిద్దరితో కలిసి నగరం విడిచి అరణ్యంలో కొంతకాలం నివసించింది. అక్కడ ముగ్గురూ తీవ్రమైన తపస్సు చేసి ఉత్తమ లోకాలకు చేరారు. ఓం తత్సత్.